మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. చాలామంది ప్రతిరోజు ఎవరో ఒకరు మనకు డైలీ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్లేస్లలో హాస్పిటల్స్లలో అక్కడున్న ఎంప్లాయీస్ చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఎవరైతే మన బంధువులలోనే లేదంటే మన ఇంట్లో వాళ్ళకు ఏదో హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న స్టాఫ్ సిస్టర్సే కానివ్వండి, అటెండర్సే కానివ్వండి, లేదంటే డాక్టర్సే కానివ్వండి, మీ పైన దురుసుగా బిహేవ్ చేసి అంటే కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, నెట్టేయడం కానివ్వండి, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మిమ్మల్ని అనడం కానివ్వండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అడిగిందే అడుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు విసుగ్గా ఫీల్ అయిపోయి ఏం చేస్తారంటే, పో మీరేందయ్యా నాకు అడిగేది, ఊరికే 10 సార్లు అడుగుతున్నారని చెప్పేసి ఇలా అన్నా, లేదు అనుకుంటే మిమ్మల్ని జరగండి జరగండి మీరు అని చెప్పేసి మిమ్మల్ని అంటే గట్టిగా మాట్లాడినా, లేకపోతే తోసేసినా, ఇలా కొంచెంమంది చేయి చేసుకుంటారు జరగండి అని చెప్పేసి ఇట్లా నెట్టేయడం, ఇలాంటివి చేసినా కూడా మీరు వారిపైన చర్యలు తీసుకోవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడంటే ఫస్ట్ మీరు కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో ముందుగా వెళ్ళి, సార్ నేను పలానా హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళ స్టాఫ్ ఇలా నా పైన బిహేవ్ చేశారు, నేను దీనివల్ల మీకు కంప్లైంట్ ఇస్తున్నాను, నేను అక్కడ చాలా అవమానంగా ఫీల్ అయ్యాను, నన్ను కొట్టారు లేదంటే తిట్టారు, ఏం చేశారో ఆ విషయాన్ని వాళ్ళకు కన్వే చేయాలి. అక్కడ నుంచి మళ్ళీ ఇమీడియట్గా మీరు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ రాయాలి, ఒక కంప్లైంట్ కాపీ రాయాలి. ఏంటంటే పలానా తేదీన నేను హాస్పిటల్కి సో అండ్ సో పర్సన్తో వెళ్ళాను, లేదంటే సో అండ్ సో పర్సన్ తీసుకొని వెళ్ళాను, వాళ్ళతో ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ పేర్లు, డాక్టర్ అయితే డాక్టరు, సిస్టర్ అయితే సిస్టరు, లేదంటే కంపౌండర్ అయితే కంపౌండరు, అక్కడ ఎవరుంటే వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు, వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ ఏజ్ అన్నీ తీసేసుకొని మొత్తం కంప్లైంట్లో క్లియర్గా రాసేసి వాళ్ళకు ఫార్వర్డ్ చేయాలి. చేసిన తర్వాత అదే విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి బిఎన్ఎస్ సెక్షన్ 125 2023 కింద మీరు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాలి. చేసినప్పుడు ఒకవేళ వాళ్ళు నిజంగానే మీపై అలా చేశారు అని తెలిసిందనుకోండి, వాళ్ళను ఖచ్చితంగా ఆ డ్యూటీ నుంచి వెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ చేశారు కదా ఇక్కడ పోలీస్ స్టేషన్లో, వాళ్ళు కూడా పిలిచి మరి నిజంగానే అలా జరిగిందా, అసలు ఏం జరిగింది అని చెప్పేసి మన కోర్టులో కనుక ఒకవేళ వాళ్ళు దోషులుగా ప్రూవ్ అయ్యారనుకోండి, వాళ్లకు 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, 10,000 రూపాయల జరిమానా కూడా ఉంటుంది. ఒకవేళ ఒక్కొక్కసారి 2 పడతాయి, ఒకసారి ఒకటి ఏదైనా జైలు శిక్ష కానివ్వండి, లేదు అనుకుంటే జరిమానా కానివ్వండి పడే అవకాశం ఉంటుంది. అదే డాక్టర్ అయిందనుకోండి, లేదంటే అక్కడ మీరు డాక్టరే మిమ్మల్ని చాలా దురుసుగా బిహేవ్ చేసి అబ్యూజ్గా మాట్లాడడం కానివ్వండి, కొట్టడం కానివ్వండి వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళ లైసెన్స్ రద్దు అవుతుంది. ఇంకా డాక్టర్గా ఎక్కడ కూడా వాళ్ళు డాక్టర్ వృత్తిని నిర్వర్తించుకోవడానికి ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళు ఆ డాక్టర్ది దాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఏదైతే చట్టాలలో కంపల్సరిగా మనకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం జరగడం కోసం ఏదో ఒక సెక్షన్ ఉంటూనే ఉంటుంది. కానీ మీరు దాన్ని సరైన వేలో ఉపయోగించుకుంటే మనకు న్యాయం జరుగుతుంది. అలాగే అంతేగాని ఇష్టం ఉన్నట్టుగా ఇది ఏం చేయదు మాకు, ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు కాకుండా దాన్ని వెళ్ళే రూట్ ఉంటుంది. మేము డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను, వాళ్ళు తీసుకోవట్లేదు, ఇలా కాదు. దానికి ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ప్రకారం వెళ్తేనే వాళ్ళకు పనిష్మెంట్స్ కానివ్వండి, శిక్షలు కానివ్వండి, ఇలాంటివి పడే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా దగ్గరికి రాలేదు కేసు, కానీ మా కలీగ్ ఒక పర్సన్ దగ్గరికి రావడం జరిగింది. అయితే అతను వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళాడు హాస్పిటల్కి. తీసుకొని వెళ్ళినప్పుడు అతను అడిగిన క్వశ్చనే అడుగుతాడు. ఇంకా తల్లి అన్నప్పుడు తల్లికి ఒక ఇబ్బంది వచ్చింది అంటే కొడుకులు ఎవరైనా సరే దాన్ని 100 సార్లు కాదు 1000 సార్లు అయినా మేడం ఏంటిది అని ఇలా అడగడం జరుగుతుంది. అడిగిన తర్వాత ఫస్ట్ 2 టైమ్స్ బాగానే చెప్పింది. ఇంకా 3rd టైం నుంచి వెళ్ళి అతను వెళ్తేనే విసుక్కోవడం, ఏందా ఊరికే ఎందుకు వస్తున్నావు, ఎందుకు రావాల్సిన అవసరం ఏమున్నది, మేము ఏదున్నా చెప్తాం కదా, ఆ రిపోర్ట్స్ ఉన్నాయి కదా మీరు అంటే ఇట్లా దురుసుగా బిహేవ్ చేయడము. ఒకసారి అయితే ఇట్లా నెట్టేయడం జరిగింది అన్నట్టు. ఆవిడ కాదు, ఆవిడ పక్కన ఉన్న స్టాఫ్ ఎవరైతే నర్స్ మేల్ ఉంటాడు కదా, మేల్ నర్స్, అతను మేడంని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి మీరు నెట్టేశారు. నెట్టేయడంతో అతను వచ్చి ఇలా వెళ్ళాడు అన్నట్టు. మా దగ్గరికి వచ్చి అడిగితే మా కొలీగ్ చెప్పారు, ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి. ఆవిడకి వచ్చేసి కాంప్రమైజ్కి వచ్చింది. కాంప్రమైజ్ అయ్యి సారీ నన్ను క్షమించండి అని చెప్పేసి వాళ్ళకు ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా చేయడానికి వాళ్ళు ముందుకు రావడంతో ఆ కేసు రిటర్న్ చేసుకున్నాడు. అది తర్వాత సంగతి. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడైనా మీకు అవమానం జరిగినా, హాస్పిటల్లో స్టాఫ్ సరిగ్గా మీకు రెస్పాన్స్ ఇవ్వకపోయినా, స్టాఫ్ వాళ్ళు మీకు అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీ ఇవ్వాల్సిందే, వాళ్ళ వృత్తే అది.
కాబట్టి మీరు వాళ్ళని కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే 10 సార్లు అడగడం కానివ్వండి, 20 సార్లు అడగడం కానివ్వండి చేయొద్దు. ఒక 4 సార్లు అడిగారా ఇంకా వదిలేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక 15 రోజులకో 10 రోజులకో మిమ్మల్ని రమ్మంటారు కదా చెకప్కి. అప్పుడు వెళ్ళినప్పుడు మేడం నేను అప్పుడే అడుగుదాం అనుకున్నాను, లేదంటే సార్ నేను అప్పుడే అడుగుదాం అనుకున్నాను, ఇది ఇలా అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగితే సరిపోతుంది. మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తలు తీసేసుకున్నారనుకోండి కంపల్సరిగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సరే మనల్ని ఎవరు కూడా ఒక మాట అనడానికి లేదండి, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది. సో అలాగే ఇక్కడ వాళ్ళ వృత్తి ఏంటి, మనం డబ్బులు పెడుతున్నాము, మా పేషెంట్కి న్యాయం చేయండి రోగాన్ని అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ బాధ్యత ఏంది, పేషెంట్కి న్యాయం చేయాలి, మనం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. ఒకరు చెప్పకుండా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ వేలో ఏదైతే ఫస్ట్ చెప్పాను కదా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి వెళ్ళాలి, తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ రాయాలి, తర్వాత నెక్స్ట్ ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత దాని ప్రకారం సెక్షన్ 125 2023 ప్రకారంగా మనం కేసు ఫైల్ చేసామనుకోండి వాళ్ళకు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఇష్టానుసారంగా వెళ్ళేసి ఇలా లేదు అలా లేదు అంటే కుదరదు. అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఎవరికైనా కూడా పనిష్మెంట్ అనేది కంపల్సరిగా ఉంటుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయండి. అలాగే దాన్ని ఎలాగైనా సరే మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఉంటారు, డాక్టర్లు కూడా మాకు క్వశ్చన్ వేస్తారు, ఇలా వచ్చి దురుసుగా బిహేవ్ చేస్తారు. ఆ రోజు ఆవిడ అడిగిన క్వశ్చన్, ఇలా దురుసుగా బిహేవ్ చేశారు, మరి మేము ఏం యాక్షన్ తీసుకో, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఇలా వచ్చేసి వీళ్ళు మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేస్తున్నారు, లేదంటే అబ్యూజ్ల మాటలు ఉపయోగిస్తున్నారు, ట్రీట్మెంట్ ఎలా చేయాలో ఏంటనేది మాకు నేర్పిస్తున్నారు, మేము చేయగలము, మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నిటిని చూసుకోండి. ఒకసారి చూసుకున్న తర్వాతనే ఎక్కడైనా సరే మనకు ఒక అవసరం కావాలి అన్నప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, మీ ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళండి. అప్పుడే మనకు అక్కడ సొల్యూషన్ వస్తుంది. అంతేగాని మేము చెప్పినట్టే వీళ్ళు చేయాలి. ట్రీట్మెంట్ కూడా కొన్నిసార్లు ఎవరైతే అటెండర్స్ ఉంటారో వాళ్ళే సజెస్ట్ చేస్తారు, మేడం ఇది చేయండి, మేడం నాకు ఇంజెక్షన్ వేయండి, మేడం నాకు టాబ్లెట్లు ఇవే రాయండి అంటే వాళ్ళకి తెలియని ట్రీట్మెంట్ కాదు కదా. సో వాళ్ళని సజెస్ట్ చేయడానికి మీకు రైట్స్ లేవు, వాళ్ళు కూడా మిమ్మల్ని దూషించడానికి వాళ్ళకు రైట్స్ లేవు. సో ప్రతిదీ ఏదైనా సరే మనం ఏ ప్రకారంగా వెళ్తామో అదే మనకు రిటర్న్లో వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఎక్కడైనా సరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ రైట్ ఏంటనేది మీకు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు ఉండేదాన్ని బట్టేసి వాళ్ళ బిహేవియర్ ఉందా, లేకపోతే వాళ్ళు నిజంగానే ఊరికేనే మీ పైన చేయి చేసుకోవడం కానివ్వండి, అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానివ్వండి, దుర్భాషలు ఆడడం కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఇష్టానుసారంగా మాట్లాడడము, ఇర్రెస్పెక్టబుల్గా ఉండడం మీతోటి, ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు నేను చెప్పిన వేలో వెళ్తే వాళ్ళకు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు ఏ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు నేను చెప్పిన వీడియో ఎంతవరకు ఉపయోగపడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. సో జాగ్రత్తగా మీరు ఏదైనా సరే మీరు చేసే పని బట్టేసే ప్రతిదీ ఉంటుందని చెప్పేసి ఒక చిన్న విషయాన్ని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.